ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న, ఈరోజు వింటున్నారు మీరు. ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు, దొంగ పుస్తకం రాసి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా ఆవిడలో పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కస్టడీలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి. నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి. అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు. అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా. ముంబై వెళ్లి మరి ఎత్తుకొచ్చి కిడ్నాప్ చేసుకొచ్చి విజయవాడలో పెట్టి చిత్రహింసలకు గురి చేసి, వేధింపులకు గురి చేసి, ఆమె మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపి, ముంబైలో ఎవరి మీదో, ఆమె గతంలో ఎవరి మీదో కేసు పెడితే ఆ కేసు విత్డ్రా చేయించే వరకు ఆమెను ఇక్కడ వేధించి, అది విత్డ్రా చేయించిన తర్వాత ఆమెని పంపించేసి ఆమె భవింతో ఇక్కడి నుంచి కుక్కల విద్యాసాగర్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబై వెళ్లి అక్కడి కోర్టు అనుమతితోనే కాదంబరి జత్వానిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. చేసుకోమని ఆమె అడిగిందట, చేసుకోనని ఈయనన్నట. ఆ డీటెయిల్స్ లోకి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే అంత నికృష్టంగా అంత మహిళల్ని చూస్తున్నాం కదా రోజు వాళ్ళ కథలకు. I can only appeal to Naidu sir. He has come like God to us, and I'm sure God has watched all of this, and God will help me. I'm sure Naidu sir, Anita ma'am, they'll investigate properly this, and they'll give me justice. Shut all this nonsense. టేకప్ చేయడం, దీని మీద ప్రత్యేకంగా ఒక మహిళా అధికారిని కూడా నియమించడం, మహిళా అధికారిని బేస్ చేసుకుని మహిళా అధికారితో విచారణ కూడా జరిపించడం కూడా జరుగుతుంది. డెఫినెట్ గా ఇందులో ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ అవనియండి, పొలిటికల్ లీడర్స్ అవనియండి, అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చే దిశగానే ముందుకెళ్తారు. వాట్ ఏ డైలాగ్. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరామ్ టాటా ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడంతో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులు ఏకంగా ఈ కేసులో అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ కేసును తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడికి అప్పగించిందే చంద్రబాబు నాయుడు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసిన సిఐడి ఈ కేసులో కాదంబరి జత్వాని ఒక బ్లాక్ మెయిలర్, విద్యాసాగర్ రావు ఆరోపించినట్టు అతడిని ఈమె బ్లాక్ మెయిల్ చేసింది నిజం అని ఆధారాలతో సహా కోర్టు ముందు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కాదంబరి జత్వానిని ఒక బాధితురాలిగా ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ మీడియా ఇప్పుడు సిఐడి దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఏం సమాధానం చెప్తుంది? సజ్జన్ జిందాల్ని కాపాడేందుకే జగన్మోహన్ రెడ్డి ఆమెను ముంబై నుంచి అరెస్ట్ చేయించి ఇక్కడ తీసుకొని వచ్చారని ప్రచారం చేశారు. కానీ ఈ రోజు ఏపీ సిఐడిని తెలిసింది కుక్కల విద్యాసాగర్ రావు ఆమె మీద ఇచ్చిన ఫిర్యాదు 100% నిజం. ఆమె బ్లాక్ మెయిల్ చేశారు, 1,32 లక్షల రూపాయలు వసూలు చేశారు. అందుకు సంబంధించిన మొత్తం బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. దాంతో పాటు వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, చాటింగ్ కు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. ఆమె బ్లాక్ మెయిల్ చేశారనడానికి పక్కా ఆధారాలు ఉన్నాయని ఏపీ సిఐడినే శుక్రవారం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ రోజు దానికి బలైంది నేను.